ఎస్ఎస్సీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో మాజీ కేంద్ర మంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు పర్యటన. పలువురు ప్రముఖులు, అభిమానులు ఆయనను కలిసి స్వాగతం. చలో కలెక్టరేట్ ఎంఆర్పీఎస్ మహాధర్నా. నిరుద్యోగ సమస్యలు, విద్య, ఉపాధి అవకాశాల లోపం, భూ సమస్యలు, గిరిజన, బహుజన వర్గాల అభివృద్ధి వంటి అంశాలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్. ట్రాన్స్ఫార్మర్ కోసం రైతులు ఆందోళన. ఎండుతున్న పంటలు పట్టించుకొని అధికారులు, రైతులు తీవ్ర ఆగ్రహం. హుజూరాబాద్ పట్టణం నడిబొడ్డున వేలాది మంది విద్యార్థుల ప్రాణాలతో చెలకాటమాడుతున్నటువంటి మాంటిసోరీ స్కూల్ యాజమాన్యం, సుధాకర్ పెట్రోల్ బంక్ యాజమాన్యాలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం నాయకులు సిరిశెట్టి రాజేష్ డిమాండ్ చేశారు. సోమవారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హుజూరాబాద్ నగరంలోని మాంటిసోరీ స్కూల్, సుధాకర్ పెట్రోల్ బంకులు పక్కనే ఉన్నాయని, ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే స్కూల్లోనే చదువుతున్నటువంటి వేలాది మంది పిల్లల ప్రాణాలకు అపాయం ఉందని, వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, విద్యాశాఖ, అగ్నిమాపక శాఖ, సివిల్ సప్లై శాఖల అధికారులకు గతంలో కూడా ఫిర్యాదులు చేశామన్నారు. స్కూల్కు చెందినటువంటి బస్సు ఒకటి ఇటీవల మంటలు అంటుకున్నాయని స్థానికులు చూసి తొందరగా అప్రమత్తం అవటం వల్ల పెద్ద నష్టం తప్పిందని చెప్పి, ఆ రోజు స్కూల్ లేదని, ఒకవేళ ఉంటే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి పెట్రోల్ బంక్ వరకు వస్తే ఊహించని అతిపెద్ద ప్రమాదం జరిగేదన్నారు. ఇంత జరిగినా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవటం లేదన్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేకపోవడంతో గౌరవ హైకోర్టులో ఈ అంశంపై కేసు వేశానని అన్నారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కరీంనగర్ సిపికి ఈ విషయంపై విచారణ జరపాలని ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలిపారు. ఈ విషయంపై పోలీసు అధికారులు లోతుగా ఎలాంటి ఒత్తిళ్లకు తలగ్గకుండా విచారణ జరిపి పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు సతీష్, ప్రణయ్, ప్రదీప్, నితిన్ తదితరులు ఉన్నారు. మన హుజూరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న మాంటిసరీ పాఠశాల మరియు సుధాకర్ పెట్రోల్ పంపు వల్ల ప్రాణాలకు ముప్పు ఉన్నది. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ రెండు, ఒకటి పెట్రోల్ పంపు కానీ ఇటు మాంటిసరీ పాఠశాల కానీ, వాటిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం బీసీ ఆర్గనైజేషన్ విద్యార్థి సంఘం తరఫున. గతంలో చూసినట్టయితే మనం డిసెంబర్ మాసంలో 14వ తారీఖున ఆ యొక్క స్కూల్ ఆవరణలో ఒక 4 బస్సులు ఉండగా అందులో ఒక బస్సుకు నిప్పు పెట్టి దగ్ధమైంది. ఆ ఒక బస్సు దగ్ధం అవ్వడం జరిగింది. ఆ బస్సు దగ్ధం అవ్వడం వల్ల ఎంత ప్రాణ నష్టం జరగాల్సి ఉందో అంటే అక్కడ ఉన్న స్థానికులు ముందస్తుగా అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడం వల్ల అగ్నిమాపక సిబ్బంది వచ్చి అక్కడ ఉన్న మంటలను ఆర్పడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆ రోజు సెలవు దినం కావడం వల్ల మన అదృష్టవశాత్తు ఎలాంటి సంఘటన సంభవించలేదు. వీటిపైన నేను అనేక మార్లు కలెక్టర్ గారికి కానీ, విద్యాశాఖకు కానీ, అగ్నిమాపక శాఖకు కానీ కంప్లైంట్ చేసిన, సివిల్ సప్లైలో కూడా కంప్లైంట్ చేసిన, ఇలా ఏ అధికారి కూడా వాటిపైన కూడా ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8న జరుపుకునే వరల్డ్ ఫిజియోథెరపీ డేను పురస్కరించుకుని కరీంనగర్లో ఫిజియోథెరపీ రిహాబిలిటేషన్ హెల్త్ కేర్ సెంటర్లోని వైద్యులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు సమక్షంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిపుణులు మాట్లాడుతూ, ఫిజియోథెరపీ అనేది కేవలం గాయాల తర్వాత చికిత్స మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన జీవన విధానానికి మేలైన తోడ్పాటు అందించే శాస్త్రమని వివరించారు. వయోవృద్ధులు, ప్రమాదాలకు గురైన వారు, క్రీడాకారులు, కీళ్ల వ్యాధులతో బాధపడే వారికి ఫిజియోథెరపీ ద్వారా శారీరక సామర్థ్యం తిరిగి సాధ్యమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో అవగాహన సెమినార్లు, ఉచిత ఫిజియోథెరపీ క్యాంపులు, ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. నిపుణులు ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమబద్ధమైన వ్యాయామం, ఫిజియోథెరపీ ప్రాధాన్యతపై సూచనలు ఇచ్చారు. స్థానిక ఫిజియోథెరపిస్టులు మాట్లాడుతూ, ప్రజల్లో అవగాహన పెంచి ఫిజియోథెరపీని ప్రతిరోజు జీవితంలో భాగం చేసుకోవాలనే సందేశం అందించారు. గత 2 దశాబ్దాలుగా ఫిజియోథెరపీకి ఎనలేని ప్రాధాన్యత మనకి వైద్య రంగంలో కనిపిస్తూ ఉన్నది. మన కరీంనగర్లో మొదటి ఫిజియోథెరపిస్ట్గా మన డాక్టర్ ఎంఎన్ రెడ్డి గారు, వారు ఫిజియోథెరపీని కరీంనగర్కు పరిచయం చేసినారు. గత 23 ఏళ్ళుగా వారు అవిశ్రాంతమైన సేవల్ని వారి కుటుంబము చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న ఈ మానసిక రుగ్మతలు, ఈ డిజిటల్ యుగంలో ఫిజియోథెరపీ అనేది ఇప్పుడు అందరికీ కూడా ఏదో ఒక సందర్భంలో అవసరం అవుతూ ఉన్నది. ముఖ్యంగా ప్రమాదాలకు గురైనప్పుడు కానీ, వృద్ధులకు కానీ,
పలు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఫిజియోథెరపీ అనేది వారికి అనివార్యంగా అవసరం అవుతూ ఉన్నది. మన ఎంఎన్ రెడ్డి గారు గత 23 ఏళ్ళుగా చేస్తున్న సేవలకి ఈరోజు కరీంనగర్ ప్రవాసీ రెడ్డి పేరెంట్స్ అసోసియేషన్ తరఫున, లయన్స్ క్లబ్స్ తరఫున వారికి ఘనంగా సన్మానం చేసి సమాజం పక్షాన వారికి కృతజ్ఞతల్ని తెలియజేయడము, శుభాకాంక్షని తెలియజేయడం జరిగింది. లయన్స్ క్లబ్ గారు, ప్రవాస రెడ్డి పేరెంట్స్ అసోసియేషన్ రమణారెడ్డి గారు నన్ను సన్మానించినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆడపిల్లలకు ఆత్మరక్షణ నిమిత్తం కుంగ్ఫూ శిక్షణ అందరికీ అవసరమనేది తల్లిదండ్రులు గుర్తించాలని నరేందర్ రెడ్డి అన్నారు. ఇంటర్నేషనల్ షావోలిన్ కుంగ్ఫూ బ్రూస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ చీఫ్ ఆర్గనైజర్ ఎలగందుల శ్రీనివాస్ మూడోసారి నిర్వహించిన ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలోని ఆర్గనైజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రం నుండి దాదాపుగా 1000 మందికి పైగా హాజరైనట్లుగా తెలిపారు. ఈ పోటీలలో మంచిర్యాల జిల్లా డ్రాగన్ స్క్వాడ్ కుంగ్ఫూ అకాడమీ విద్యార్థులు బాలుర్లలోని ఒక్కొక్కరు, బాలికలలో ఒక్కొక్కరు గ్రాండ్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలోని జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్ రెడ్డి, ఉపాధ్యక్షులు నిరంజనాచారి, వాగ్దేవి డిగ్రీ కళాశాల చైర్మన్ గోవిందవరం కృష్ణ, రాష్ట్రం కుంగ్ఫూ సంఘం బాధ్యులు పాల్గొన్నారు. ఈరోజు 3వ రాష్ట్ర స్థాయి కుంగ్ఫూ మరియు కరాటే ఛాంపియన్షిప్ ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో సుమారుగా 16 జిల్లాల నుంచి, వివిధ జిల్లాల నుంచి పిల్లలు ఈ టోర్నమెంట్లో పార్టిసిపేషన్ చేసి మెడల్స్ సాధించడం జరిగింది. సుమారుగా ఒక 1000 మంది పిల్లలు ఈ టోర్నమెంట్లో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. వాళ్ళకి అన్ని విధాలుగా ఇక్కడ సౌకర్యాలు కూడా చేకూర్చడం జరిగింది. వాళ్ళు కటాల వివిధ కేటగిరీలో కటా విభాగంలో కానీ, స్పారింగ్ విభాగంలో కానీ వాళ్ళు మెడల్స్ సాధించడం జరిగింది. పిల్లలకు ఇలాంటి ఆత్మరక్షణ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది ఒక ఓన్లీ గేమ్కే పరిమితం కాకుండా మెంటల్గా, ఫిజికల్గా కూడా గేమ్ ఇది మనకి ఎంతో దోహదపడుతుంది. అదేవిధంగా ఈ సమయాలలో ఎంతో రకంగా ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క ఆడపిల్లలు ఖచ్చితంగా ఈ కరాటే అనేది కంపల్సరీ నేర్చుకోవాల్సి ఉన్నది. ఏంటంటే పిల్లలు కూడా, ఈ తల్లిదండ్రులు కూడా ఈ రోజులలో కూడా వాళ్ళు ఎంతో ఉత్సాహం కొద్దీ చూపించి ఈ రోజులో ఈ టోర్నమెంట్లో పేరెంట్స్ కూడా ఈ టోర్నమెంట్ కూడా రావడం జరిగింది. కిమ్స్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో ఘనంగా ఓనం పండుగ ఉత్సవాలు. ఓనం దక్షిణ భారతదేశ రాష్ట్రమైన కేరళలో అతిపెద్ద పండుగ. ఇది మలయాళ కాలగమనంలోని మొదటి నెల వస్తుంది. ఈ పండుగ మహాబలి ప్రాంతమునకు తిరిగి రావటాన్ని సూచిస్తుంది. శ్రావణ నక్షత్రమును మలయాళ మన అరువోణము అంటారు. సింహమాసంలోని వచ్చేటటువంటి శ్రవణ నక్షత్ర దినమును ఓనం లేక తిరుహణం పేరిట జరుపుకుంటూ ఉంటారు. ఇది 10 రోజుల పండుగ అని కిమ్స్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ సాకెల్ రామారావు అన్నారు. ఓనం పండుగ ప్రశస్త్యాన్ని విద్యార్థులకు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రిన్సిపల్ గౌతమ్, అర్జునరావు, సాయిబాబా, సతీష్, హరీష్, రామ్ కిషోర్, జితేందర్ రెడ్డి, చంద్రకళ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. సెలబ్రేషన్స్ నిర్వహించుకోవడం జరిగింది. మెయిన్గా మనం ఓనం సెలబ్రేషన్స్ ఎందుకు చేస్తామంటే, ఓనం ఒక ఫెస్టివల్ విశిష్టత ఏంటంటే అది కేరళలో చేసుకోబడుతుంది. కేరళలో మనం మెయిన్గా ఈ టైంలో పంట రావడం జరుగుతుంది. ఆ పంట రావడాన్ని, ఆ సంతోషంని సెలబ్రేట్ చేసుకోవడం మెయిన్గా ఓనం సెలబ్రేట్ చేసుకుంటారు. దానికి రకరకాల పిండి వంటలు చేయడం కానీ కేరళలో, అండ్ మరియు డిఫరెంట్గా ట్రెడిషనల్ డ్రెస్లో పాల్గొనడం కానీ, మరియు పాలు పొంగేయడం కానీ, ఇలాంటి ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా
మనకిక్కడ పిల్లలు వచ్చేసి అందరూ ట్రెడిషనల్ డ్రెస్లో రావడం జరిగింది. దాంతోపాటుగా వాళ్ళు పాలు పొంగియడం కానీ రకరకాల పిండి వంటలు చేసుకోవడం కానీ, దాని తర్వాత బాయ్స్ మరియు గర్ల్స్కి ఇద్దరికి టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించడం జరిగింది. 2025 ఆగస్టు 24న విడుదలైనటువంటి ఇండియన్ నేవీ ఫలితాల్లో కరీంనగర్కు చెందినటువంటి 12 మంది విద్యార్థులు అర్హత సాధించారు. అదేవిధంగా డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు ఎంపికయ్యారని డిఫెన్స్ అకాడమీ చైర్మన్ కొత్త సతీష్ రెడ్డి ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థికి ఒక స్పష్టమైన నిర్దిష్టమైన లక్ష్యం ఉండాలి. దానిని సాధించడానికి నిరంతరం కృషి, శ్రమను తపస్సులా భావించాలన్నారు. అప్పుడే విజయాన్ని అందుకోవచ్చు. మా అకాడమీలో ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వారికి శారీరకంగా మరియు మానసికంగా శిక్షణ అందించడం వలన ఈ విజయాలు సాధ్యమయ్యాయి అని అన్నారు. రాష్ట్రంలోని అత్యుత్తమ భద్రతా ప్రమాణాలతో శిక్షణ ఇస్తున్న మా అకాడమీ ద్వారా మరెంతో మంది విద్యార్థులు డిఫెన్స్ ఉద్యోగాల్లో చేరతారని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపక బృందం, సిబ్బంది పాల్గొని ఎంపికైన విద్యార్థులను అభినందించారు. రీసెంట్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని చిన్న వయసులో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సాధించడానికి డిఫెన్స్లో మంచి అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి అవకాశాలను యూటిలైజ్ చేసుకుంటూ వాళ్ళు తొందరగా ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఉద్యోగం సాధించారు. ఒక లక్ష్యంతో ముందుకెళ్తే ఖచ్చితంగా మనకంటూ ఒక గోల్ మనం రీచ్ కావడానికి ఏదైతే మనం అనుకుంటామో ఆ మార్గంలో వెళ్తే డెఫినెట్గా సక్సెస్ అవుతామనడానికి ఇక్కడ ఈరోజు ఉద్యోగం సాధించిన విద్యార్థులే మనందరికీ ఆదర్శంగా మనందరం చూడవచ్చు. చిన్న వయసులో డిఫెన్స్ రంగంలో వెలువడుతున్నటువంటి నోటిఫికేషన్లు ఆర్మీలో కావచ్చు, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏ, అదేవిధంగా పారామిలిటరీ ఫోర్సెస్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్లో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలను పిల్లల్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని మనం గుర్తించి వారికి ఏ విధంగా అయితే వాళ్ళు ఉద్యోగం సాధించగలుగుతారు, లేటెస్ట్గా ఉన్నటువంటి నోటిఫికేషన్లకు ఏ విధమైనటువంటి కాంపిటీషన్ ఉంటుంది, దానికి అనుగుణంగా వాళ్ళకు ఫిజికల్గా రిటర్న్గా వాళ్ళను ట్రైన్ చేసుకుంటూ వాళ్ళు ఒక మంచి ఉద్యోగం సాధించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి లెక్చరర్ కూడా, ప్రతి పీటీలు కూడా వాళ్ళకు హెల్ప్ఫుల్గా ఉన్నారు. నేను ఇక్కడ 2023 ఇంటర్ జాయిన్ చేయడానికి వచ్చాను. ఇక్కడ డిఫెన్స్తో పాటు ఇంటిగ్రేటెడ్గా మనకు డిఫెన్స్ జాబ్ గురించి కోచింగ్ ఇస్తూ మన ఇంటర్ కూడా చెప్తుంటారు. ఇక్కడ తొందరగా జాబ్స్ ఎట్లా సెటిల్ కావాలి, మంచి చిన్న వయసులోనే ఒక మంచి ఉద్యోగాలు సాధించడానికి పిల్లల్ని ప్రోత్సహిస్తుంటారు. 17 ఏళ్ళ వయసులోనే మంచి ఉద్యోగాలు సాధిస్తుంటారు మా సీనియర్స్. ఇప్పుడు నేను నేవీ ఎస్ఎస్ఆర్లో సెలెక్ట్ కావడం జరిగింది 2025 బ్యాచ్. నాది 2024లో ఇంటర్ బ్యాచ్ అయిపోయింది. ఇక్కడ లాంగ్ టర్మ్ బ్యాచ్కి నేను జాయిన్ అయ్యాను. వచ్చిన 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ లాంగ్ టర్మ్ బ్యాచ్ ఉంటుంది మాకు. అప్పుడు నాకు అంత ఏజ్ లేకుండే, 17 ఇయర్స్లో అప్పుడు అట్లా ఉండేది. సో ఏం ఎగ్జామ్స్ పడ్డా నాకు ఏజ్ లేదు కాబట్టి నేను ఎక్కువ రాయలేకపోయాను. సో ఈ ఇయర్లో 18 ఇయర్స్ ఫిబ్రవరిలో వచ్చాయి. సో నేవీ అప్పుడే వచ్చింది, అప్లై చేశాను. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మర్కజీ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం బొంబాయి స్కూల్ నుంచి ప్రారంభమైనటువంటి శాంతి ర్యాలీ నాకా చౌరస్తా బస్టాండ్, రాజీవ్ చౌక్ మీదుగా కరీముల్లా షా దర్గా వద్ద ముగిసింది. ఈ సందర్భంగా ఎంఐఎం నగర అధ్యక్షులు గులాం అహ్మద్ సుడా, చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రసంగించి ప్రవక్త జీవితం మానవాళికి ఆదర్శమని పిలుపునిచ్చారు. ర్యాలీలోని రాజకీయ, మత పెద్దలు, ప్రముఖులు పాల్గొన్నారు. సిపి గౌష్ ఆలం, ఏసీపీ నూనెటి వెంకటస్వామి ఆధ్వర్యంలోని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ర్యాలీని పర్యవేక్షించారు. డీవోలు, బైక్ ర్యాలీలు లేకుండా శాంతియుతంగా కార్యక్రమాన్ని నిర్వహించిన మర్కజీ మిలాద్ కమిటీని పోలీసులు అభినందించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా బొంబాయి స్కూల్ నుండి కరీముల్లా షా దర్గా వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ తీయడానికి సందర్భం ఏంటంటే మహమ్మద్ ప్రవక్త చెప్పిన సూచనల ప్రకారం అందరూ కలిసిమెలిసి ఉండాలి మరియు శాంతికి ప్రతీకంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో సందర్భంగా 10 చోట్ల కొన్ని స్వీట్లు పంపిణీ కార్యక్రమము మరియు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం చలో కలెక్టరేట్ మహాధర్నా ఘనంగా జరిగింది. జిల్లాలోని వివిధ మండలాల నుంచి పెద్ద ఎత్తున చేరుకున్న ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, నాయకులు కలెక్టరేట్ను ముట్టడిపరిచి తమ సమస్యలను పరిష్కారం కోసం నినాదాలు చేశారు. మహాధర్నాలో పాల్గొన్న నేతలు మాట్లాడుతూ దళిత, బహుజన సమాజాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందని ఆరోపించారు. నిరుద్యోగ సమస్యలు, విద్య, ఉపాధి అవకాశాల లోపం, భూ సమస్యలు, గిరిజన, బహుజన వర్గాల అభివృద్ధి వంటి అంశాలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాగ్దానాలు చేస్తూ అమలు చేయకపోవడం పట్ల తీవ్రంగా విమర్శలు గుప్పించారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నేతలు హెచ్చరించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆందోళనకారులు కలెక్టరేట్ గేట్ల వద్ద భారీగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఈ కార్యక్రమంలోని ఎంఆర్పీఎస్ కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మందా రాజు మాదిగా, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్ మాదిగా, నాయకులు తునిక వసంత మాదిగా, దండు వరలక్ష్మి, చిలుముల రాజయ్య మాదిగా, దండు అంజయ్య మాదిగా, తడగొండ శంకర్ మాదిగా, మారంపల్లి శ్రీనివాస్ మాదిగా, రాష్ట్ర నాయకులు కొత్తూరి రాజన్న మాదిగా తదితరులు పాల్గొన్నారు. వికలాంగుల, వృద్ధుల, వితంతుల, పెన్షన్దారుల మహాధర్నా కలెక్టరేట్ ముందు మరి ఈరోజు జరుగుతుంది. మరి ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మరి 2 సంవత్సరాలై గడిచినా కూడా మరి వికలాంగులకు పెన్షన్లు పెంచుతా అని ఆయన పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎలక్షన్ల ముందట ఒక మాట మాట్లాడి ఇలా సీఎంఐ ఒక తీరుగా మాట్లాడుతుండు. మరి ఈరోజు వికలాంగుల పెన్షన్లు, వృద్ధుల, వితంతుల పెన్షన్లు పెంచాలని, మరి కొత్త పెన్షన్లు కూడా పెరగాలని మరి మందకృష్ణన్న పోయిన 2 నెలల 15 రోజుల కాంచి నిరంతరం అన్ని జిల్లాల్లో జిల్లా సమావేశాలు కానీ నియోజకవర్గ సమావేశాలు పెట్టి 119 నియోజకవర్గాల్లో ఇప్పటికి కూడా అన్న తిరుగుతుండు. మరి దీన్ని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇలా వికలాంగులు, వృద్ధులు, వితంతుల, పెన్షన్దారుల ఓట్లు వేసుకొని మరి గద్దెనెక్కి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా మరి ఈ రోజు వరకు కూడా పెన్షన్లు పెంచలేదు. మరి పక్క రాష్ట్రమే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకముందుకు నేను వికలాంగులకు 4,000 6,000 చేస్తా అని, మరి 2,000 4,000 చేస్తా అని మరి ఆమె ఇచ్చిన పక్కపంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. మరి 3 నెలలు జిల్లా ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు కలెక్టరేట్ ఆడిటోరియంలోని సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుండి నేరుగా వినతులు స్వీకరించి సంబంధిత అధికారులకు పంపిణీ చేశారు. గ్రామాల నుండి వచ్చిన వందలాది మంది ప్రజలు తమ సమస్యలను వివరించారు. భూమి వివాదాలు, పెన్షన్లు, రేషన్, గృహాలు, విద్యుత్తు, నీరు, రోడ్లు, ఉద్యోగాలు వంటి అంశాలపై ప్రజలు వినతి పత్రాలు అందజేశారు. అధికారులు ప్రతి అభ్యర్థనను నమోదు చేసి తక్షణ పరిష్కారం కోసం హామీ ఇచ్చారు. ప్రజావాణి కార్యక్రమానికి హాజరైన ప్రజలు ప్రభుత్వం పట్ల విశ్వాసం పెరిగిందని, తమ సమస్యలను నేరుగా కలెక్టర్ ముందు ఉంచుకోవడానికి అవకాశం దొరకడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క వినతి పత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించి సంబంధిత శాఖలకు పంపించి తక్షణమే చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు. ఆ సర్వే నెంబర్ పక్కమంట 731 సర్వే నెంబరు కొండల తిరుపతి రెడ్డికి ఉన్నది. దానికి డి బదులు నా ఏ పోయి దానిలో పడ్డది. అప్పుడు మిస్టేక్లో ఏ పట్వాళ్ళు ఎవరేసారో మనకేం తెలియదు. ధరణి వచ్చిన తర్వాత మొన్న నాది 2 ఎకరాల 8 గుంటలు కంప్లీట్ తీసేస్తే ఎందుకు తీసేసినామని కనకయ్య సారు ఎంఆర్ఓ గారు దగ్గరికి పోయి అడిగితే అది డిఎస్ పెండింగ్ ఉన్నది. అంటే పెండింగ్ ఎందుకు పెట్టినావు అంటే మరి కెనాల్ కింద అంటే కెనాల్ దగ్గరికి పోదాం రండి, అంతసేపు రాక నేను ఇక్కజలు కదలని ఏమంటే నాకు ఆర్ఐని ఇచ్చి పంపితే ఆయన పోలేదు సారు అది కాసం మల్లారెడ్డి జనార్దన్ రెడ్డి వాళ్ళది, అది మిస్టేక్లో పడ్డదని చెప్పినాక సరే అయ్యేదని చెప్పి మళ్ళీ 2 ఎకరాల 3 గుంటలు ఎక్కించి 5 గుంటలు మళ్ళీ ఇడిచిపెట్టాడు. ఎందుకు ఇడిచిపెట్టినవి 5 గుంటలు మళ్ళీ ఎవరు తిరగాలేదంటే లేదు వరం మేము ఖచ్చితంగా చేస్తాం ఏదని ఎంఆర్ఓ కనకే సారు చెప్పిండు. చెప్పిన తర్వాత నేను వాపసు వచ్చినాం. మళ్ళీ ఆయన వేసిన తర్వాత మళ్ళీ ఒక మేడం వచ్చింది. మేడం తర్వాత రాజేష్ సార్ వచ్చిండు. రాజేష్ తర్వాత ఆ శ్రీనివాస్ సార్ వచ్చిండు. ఎంఆర్ఓలు 6 ఎంఆర్ఓలు మాట్లాడారు. లాస్ట్కు మొన్న నేను ప్రజా వాళ్ళు ఇచ్చినాక అక్కడి వేణవెంక మండలి పోయి అడిగితే సీనియర్ అసిస్టెంట్ లక్ష్మారెడ్డి గారు ఇది ఇక్కడ లేదు సీసీఎల్కి వెళ్ళిపోయింది అన్నాక నేను హైదరాబాద్ పోయి సీసీఎల్కి పోయి నేను తీసుకొచ్చడం జరిగింది. ఒక మాటలూరు చేయాలి, మాడో సర్పంచ్ పెంచుకోవాలని ఉదయం 6 గంటలకే మడిపిల్ల గ్రామ పంచాయతీలో ఉండేవాడిని. దీని మీద పెత్తందారులు వీడు ఎక్కడ రాజకీయంగా ఎదుగుతాడో అని నేను చేసేటువంటి అభివృద్ధి పనుల లోపలు చేయించుడు, తర్వాత ఉప సర్పంచ్కి నేను డబ్బులు ఇచ్చి రిటర్న్గా రాయించుకోనందుకు దాని మీద నువ్వు నాకు ఇచ్చినవాని ఇదే పైసలతోటి ఆ డ్రైనేజ్ పూర్తి చేసుకొని నువ్వు నాకు ఇచ్చినవాని నన్ను ఫిర్యాదు చేయించి సస్పెండ్ చేసి దాదాపు నా యొక్క చెక్ పవర్ ఎంపీడీఓకు నాకు మోజెస్ గారికి లింక్ పెట్టి దాదాపు 2 సంవత్సరాల దాకా కనీసం గ్రామ పంచాయతీ నల్లాల మోటార్ కాలబెట్టినా కూడా ఎంపీడీఓ మోజెస్ గారు కూడా సహకరించలే. తర్వాత ఒక సఫాయికి చావు బతుకులో జ్వరం వచ్చి ఆయనకు జీతం ఇవ్వాలని కూడా మోజెస్ గారికి సంతకం పెట్టమన్నా కౌంటర్ సైన్ నాకు సంతకం పెట్టలే. సర్వే నెంబర్ 20 తీసుకొచ్చి 7007/1997 ఫేక్ ఆర్ఆర్ తయారు చేసుకొని ఫేక్ పట్టా 376
తయారు చేసుకొని మా జాగా కాడికి వస్తే హైకోర్టుకు పోయి మేము రిట్ వేసినా కూడా 2018లో అప్పుడు తప్పుదారి నుంచి అధికారులు, అప్పుడు ఉన్న అధికారులు చల్లా శ్రీనివాస్ ఎంఆర్ఓ శ్యాంప్రసాద్లో నాకు తప్పు ప్రతం ఇచ్చి మళ్ళీ ఒక మెమో ఇచ్చిండ్రు. తర్వాత మొన్న పోయి నేను ఏం చేసిన, పోలీసు వాళ్ళకి పోయి మన పిటిషన్ పెట్టి కోర్టు రెఫర్ చేయించిన 2025లో ఛార్జ్షీట్ దాఖలు చేసిండ్రు. 13 మంది మీద కేసు అయింది. అప్పుడు మొన్న కేసు అయ్యి ఛార్జ్షీట్ వేసేసిండ్రు. వేస్తే మళ్ళీ నేను మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారి దగ్గరికి పోయి ఒక లెటర్ తీసుకొచ్చిన, ఏది ఉన్నా సార్ కొట్లా మనకు సాయం చేయాలంటే సార్ ఒక లెటర్ ఇచ్చిండ్రు, విఐపి లెటర్ శ్రీధర్ బాబు మినిస్టర్ గారు ఇచ్చినా కూడా దానికి మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు, తప్పిదారి చేయించి చూయించి మళ్ళీ తాపకోనకు మెమో ఇచ్చుకుంటా అసలు ఈ పట్టా 7007/1997 ఫేక్ ROR, ఈ ఫేక్ పట్టా 376 ఎట్లా తయారైంది, క్యాన్సిల్ చేయమని చెప్తే కలెక్టర్ గారి దగ్గర కూడా ఓనిస్తలేరు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుండారం గ్రామంలోని రైతులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. గ్రామానికి నీరు సరఫరా చేసే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ 15 రోజుల క్రితమే కాలిపోయింది. కానీ ఇంతకాలం గడిచినప్పటికీ సంబంధిత విద్యుత్ అధికారులు కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి సమీపంలోని వ్యవసాయ భూములలో సుమారుగా 100 ఎకరాలపై వరి, మొక్కజొన్న పంటలు సాగు చేశారు. ఈ పంటలకు నీరు అందక ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే పంటలు పసుపు పచ్చగా మారి వాడిపోవడంతో భారీ నష్టాలు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు. బీజేపీ నాయకుడు సానా వేణు మాట్లాడుతూ గ్రామంలోని ట్రాన్స్ఫార్మర్ సమస్యను అనేక సార్లు ఏఈసెస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారు పట్టించుకోవడం లేదు. పంటలు రక్షించుకోవడానికి తక్షణమే కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేశారు. రైతులు మాట్లాడుతూ మా చెమట చిందించి వేసిన పంటలు ఇప్పుడు ఎండిపోతున్నాయి. ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి, లేకపోతే పరిస్థితి మరింత విషమిస్తుంది అని హెచ్చరించారు. గ్రామంలో రైతుల నిరసనకు పలువురు గ్రామస్తులు, స్థానిక ప్రజలు సంఘీభావం వ్యక్తం చేశారు. రైతులు ట్రాన్స్ఫార్మర్ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు. జిల్లా బెజ్జంకి మండలం గుండారం గ్రామం గత 15 రోజుల క్రితం ఆ యొక్క వ్యవసాయ భూములకు సంబంధించిన ట్రాన్స్ఫారం ఖరాబ్ అయింది. ఇంతవరకు దాన్ని రిపేర్ చేయడానికి మాట్లాడడం జరిగింది. లైన్మెన్ తోటి, ఏఈలతో మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారంటే మీ యొక్క ట్రాన్స్ఫారం కొంచెం సమయం పడుతుంది, ఇప్పుడే కాదు అని సమాధానం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే 15 రోజులు అవుతుంది. మా పొలాలు ఎండిపోతున్నాయి, వరి సమయంలో పుట్టకొచ్చిన సమయంలో దీనివల్ల రావడం చాలా ఇబ్బంది రైతుకు. అలాగే చెస్కు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లు వేరే జిల్లాకు పోతున్నాయని మాకు సమాధానం చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్న రైతుల పరిస్థితి ఏంది? ఇది ఎండిపోతే మీకు సబబేనా అని అడుగుతున్నాను. ఎందుకంటే తక్షణమే మా గ్రామంలో ఉన్న ఈ ఎండిపోయిన పంటలకు సంబంధించిన ట్రాన్స్ఫారం 15వ నెంబరు ట్రాన్స్ఫారంని పునరుద్ధరించి రైతులకు న్యాయం చేయాలి, లేకపోతే చేతికంచిన పంట నష్టపోతారు. రైతులను ఆదుకోండి. కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్యాలలో పుల్లి సదయ్య అనే కౌలు రైతు 2 ఎకరాలలో కబడ్డీ రకం పత్తి విత్తనాలు నాటారు. అయితే అవి నకిలీ విత్తనాలుగా తేలటంతో పంట ఏపుగా పెరిగినప్పటికీ పూత కాయలు రాక విఫలమైంది. దీంతో రైతు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నష్టపోయిన పంట పొలాన్ని మండల బీఆర్ఎస్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వంగల తిరుపతి రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ విత్తనాలను సరఫరా చేసి విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రైతులకు జరిగినటువంటి నష్టానికి ఎకరాకు ₹1,00,000 పరిహారం ప్రభుత్వం తక్షణమే చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండల్ మల్యాల గ్రామంలో ఉల్లి సదయ్య అనే రైతు ఏదైతే సీడ్ కంపెనీ తులసి కంపెనీ వాళ్ళని నమ్మి, వాళ్ళ కంపెనీ నమ్మి గింజలు తీసుకొని మరి 2 ఎకరాలు సాగు చేయడం జరిగింది. అందులో ఒక్క చెట్టు కూడా, ఒక కాయ కూడా కాసే పరిస్థితి లేదు. మరి అది మొదటి నుంచేలే ఏపుగా పెరగడం, మరి అది వచ్చిన నకిరే కావచ్చు, పూత కావచ్చు, పూర్తి స్థాయిలో అది చీడపీడతోనే మరి మొదలవుతూ ఉన్నది. మరి ఈ రైతు దాదాపు ఒక ఎకరానికి ₹1,00,000 నష్టపరిహారం కట్టాలని, మరి ప్రభుత్వం ఎలాగూ ఆదుకోలేకపోతా ఉన్నారు రైతులను. మరి సీడ్ కంపెనీ వాళ్ళ ద్వారా, సీడ్ కంపెనీ ద్వారా, ఏదైతే ఫెర్టిలైజర్ కంపెనీ ద్వారా ఎవరైతే దీన్ని పర్చేజ్ చేసి ఆ సీడ్ కంపెనీ నమ్మి ఈ బస్తాలను తీసుకొచ్చిన, ఆ పర్చేజ్ చేసిన వాళ్ళను, అమ్మిన వాళ్ళను బాధ్యులను చేసి, మరి ఏదైతే ప్రభుత్వ పరంగా ఇక్కడ ఉన్నటువంటి ఏవో నాగార్జున కావచ్చు, డిఓ గారు కావచ్చు, గౌరవ కలెక్టర్ గారు మాత్రం దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలి.
అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ దాదాపు ఒక 20 ఎకరం ఈ ఒక కబడ్డీ పేరుతోని తులసి కంపెనీ వాళ్ళు ఇచ్చిన కబడ్డీ పేరుతోని విత్తనాలు మరి పర్చేజ్ చేసి ఇక్కడ రైతులు మోసం చేయడం జరిగింది. తంగళపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం ఉదయం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కిచెన్, వంటగది, స్టోర్ రూమ్, భోజనానికి ఉపయోగించేటటువంటి ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. ఆర్ఓ ప్లాంట్ వినియోగంలో ఉందా లేదా అని ఆరా తీశారు. అన్ని తరగతి గదుల్లో బోధన కొనసాగుతుండగా పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరుపై కూడా ఆరా తీశారు. సిఈసి విద్యార్థులకు ఎకనామిక్స్ పాఠాలు బోధించి పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యాలయం ఆవరణలో గడ్డి, ఇతర వ్యర్థాలు వెంటనే తొలగించాలని పంచాయతీ కార్యదర్శిని కలెక్టర్ ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట ఎగువ మానేరు వాగు పరివాహక ప్రాంత రైతులు పంట పొలాలకు విద్యుత్ సరఫరా లేక ఎండిపోతున్నాయి. ఎండుతున్నటువంటి క్రమంలో రైతులు జనరేటర్ ద్వారా పంట పొలాలకు నీరు అందించుకుంటున్నామని సెస్ అధికారులు వెంటనే స్పందించి వాగు పక్కన ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించి పంట పొలాలకు నీరు అందించాలని రైతులు కోరుతున్నారు. మానేరు వాగు ఉధృతికి విద్యుత్ స్తంభాలు కొట్టుకుపోవడంతో కరెంటు సప్లై ఆగిపోయి రోజులు గడుస్తున్నా సెస్ అధికారులు పనులు ప్రారంభించినప్పటికీ సమస్య పరిష్కారం కావటం లేదని వాపోతున్నారు. అధికారులు ఎక్కువ మందితో పనులు చేపట్టి పంట పొలాలకు విద్యుత్ సప్లై అందేలా చూడాలని కోరారు. జనరేటర్ ద్వారా నీరు పారించుకుంటే ఎకరానికి 5,000 డీజిల్ ఖర్చు అవుతుందని, పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సెస్ అధికారులు స్పందించి త్వరితగతిని విద్యుత్ పనులు పూర్తి చేయాలని అన్నారు. మిగతా అన్ని పైపులు గిట్ట అన్నీ నష్టమైపోయినాం. ప్రతి రైతులు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అయితే ఏంటంటే ఇప్పుడు పొలాలు కూడా ఎండిపోతున్నాయి, కరెంటు రావడం లేదు. దాంతో పొలాలన్నీ ఎండిపోయినాయి. కొంచెం ఇప్పుడు సగం అన్నీ పోయినాయి, ఇంకా సగం ఉన్నాయి. కాకపోతే కొంచెం ఈ కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు జర శ్రద్ధ చూపిస్తే ఇప్పటికైనా పనులు నడిపిస్తారు. కాకపోతే ఇంకా కొంచెం వర్కర్లను ఎక్కువ పెట్టి ఈ పంట నష్టం కాకుండా పెట్టుకొని ఇప్పటికీ వారం రోజుల నుండి జల్లెట పెడుతున్నాం. ప్రతిరోజు 5,000 రూపాయల డీజిల్ పోస్తున్నాం. ఒక ఎకరం కూడా పారడం లేదు. ఇట్లా పెట్టాలంటే పెట్టుబడి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ప్రతి ఒక్కరు అవస్థల పడుతుంది. విద్యార్థులు వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని జ్యోతిష్మతి విద్యా సంస్థల అధినేత జువ్వాడి సాగర్రావు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఎటనామస్ కళాశాలలో ఇంటరాక్టివ్ ఇన్సైట్స్ ప్రోగ్రామింగ్ ఫర్ ట్యూమరస్ ఛాలెంజెస్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిసోర్స్ పర్సన్, ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ కృష్ణ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఐఎన్సి లోవా స్టేట్ యుఎస్ఏ గోపాల్ టీకే కృష్ణ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు చేశారు. విద్యార్థులకు విమర్శనాత్మక ఆలోచన నైపుణ్యాలను పెంపొందించడానికి, వారి యొక్క అభ్యాసంపై కూడా మరింత నియంత్రణను ఇవ్వడానికి మరియు నిమగ్నతను పెంచడానికి ఇంటరాక్టివ్ ఇన్సైట్ సహాయపడుతుందని చెప్పారు. విద్యార్థులు విమర్శనాత్మకంగా ఆలోచించి తోటి వారితోటి సహకరించి నేర్చుకున్న వాటిని ఆచరణాత్మక మార్గాల్లో అన్వయించే కార్యకలాపాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జ్యోతిష్మతి కళాశాల ప్రిన్సిపల్ అనిల్ కుమార్, అకాడమిక్ డీన్ పీకే వైశాలి, విద్యార్థులు, వివిధ విభాగాధిపతులు ఉన్నారు. పిల్లలకి అందరినీ మెల్లిమెల్లిగా మార్చాలి. వాళ్ళందరూ చాలా బాగా చదువుకోవాలి. ఊరికి చదువులే కాదు, వాళ్ళకి ప్రపంచ జ్ఞానం రావాలని నేను ఇక్కడికి వచ్చాను. మనం ఒక్కొక్కరిని మారుస్తుంటే మొత్తం ఒక సిటీ, ఒక స్టేటు, ఒక కంట్రీ ఇవన్నీ మారుతుంటే కానీ మన ఇండియాకి లాభకరంగా ఉండదు. మన ఇండియా ఒకప్పుడు నంబర్ 1 ఉండేది. పాతకాలంలో అందరూ మనతోనే వ్యాపారం చేయాలనుకునేవాళ్ళు. ఇప్పుడు మనం నంబర్ 5 అయిపోయినాము. నా ఆశ ఏంటంటే నేను జీవించినప్పుడే ఇండియా నంబర్ 1 కావాలని. నేను ఒక్కడినే ఏం చేయలేను, అందరు పిల్లలు నాకు సహాయం చేస్తే మన దేశమే మార్చాలని ఆశతో ఇక్కడికి వచ్చాను. పిల్లలందరూ చాలా మంచిగా చదువుకోవాలి, వాళ్ళందరూ పైకి రావాలి. వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ పేరు, వాళ్ళ ఊరు పేరు, వాళ్ళ ఫ్యామిలీ పేరు, ఈ సంస్థ పేరు, ఈ ఇన్స్టిట్యూషన్ పేరు వాళ్ళు కాపాడాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్లో మాజీ కేంద్ర మంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు పర్యటన. పలువురు ప్రముఖులు, అభిమానులు ఆయనను కలిసి స్వాగతం.
చలో కలెక్టరేట్ ఎంఆర్పీఎస్ మహాధర్నా. నిరుద్యోగ సమస్యలు, విద్య, ఉపాధి అవకాశాల లోపం, భూ సమస్యలు, గిరిజన బహుజన వర్గాల అభివృద్ధి వంటి అంశాలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్. ట్రాన్స్ఫార్మర్ కోసం రైతులు ఆందోళన. ఎండుతున్న పంటలు పట్టించుకొని అధికారులు, రైతులు తీవ్ర ఆగ్రహం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి SSC న్యూస్.